హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఫుడ్ సేఫ్టీ గురించి అండి. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిందే, చూడాల్సిందే. మీరు మొన్న చూస్తే కనుక ఇండియాలో చెకింగ్ అయిందండి. అందులో ఇండియాలో హైదరాబాద్ అందరికన్నా చాలా లీస్ట్ ఉందన్నమాట. చాలా తక్కువలో ఉందన్నమాట. అంటే ఫుడ్ సేఫ్టీలో కానీ, హైజీనిక్లో కానీ, క్వాలిటీలో కానీ చాలా లీస్ట్ ర్యాంకింగ్ మన హైదరాబాద్లో ఉంది. ఇది ఎందుకు వస్తుందంటే మనం వండుకోవడం మర్చిపోయాం. స్విగ్గీ, జొమాటో మొదలో పడిపోయి మనం మర్చిపోయాం. వన్ కంపేర్ టు నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలోనే, మన ఆంధ్ర, తెలంగాణలోనే ఎక్కువ బయట ఫుడ్కి మనం బాగా అలవాటు పడిపోయాం అనమాట. మీరు తమిళనాడులో తక్కువగా ఉన్న, కర్ణాటక, కేరళలో తక్కువ ఉన్న, సదరన్ స్టేట్స్లో ఈ తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. అసలు మనం తినే ముందు ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే ఎందుకు తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎలా తింటున్నాం, అసలు ఏ దానికి తింటున్నామని చెక్ చేసుకోవాలి. మా ఫుడ్ అండ్ సేఫ్టీ హైజీనిక్ రూల్స్లో 5 గోల్డెన్ సీస్ అంటారండి. 5 సీస్ అంటారు. అవి ఏంటంటే కుక్, కంటామినేట్, క్రాస్ చెక్, చిల్ అండ్ చెక్ అనేవి 5 సీస్ అంటూ ఉంటాం. కుక్ చేసిన విధానం నుంచి వడ్డించే విధానం వరకు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టైం లేదనుకుందాం, మీకు జాబ్లోనో వర్క్లో బాగా ప్రెజర్ ఉంది. అట్లీస్ట్ మనకు ఒక సామెత ఉంది, గుర్తుందా మీకు? కోటి విద్యలు కూటి కొరకే. అలాంటి కూటి గురించి మనం చాలా చులకనగా చూస్తున్నాం అన్నమాట. అంటే చేసుకోవడం బద్ధకమో, టైం లేకపోవడమో, మన ఆరోగ్యం మనమే పోగొట్టుకుంటున్నాం. ఇది ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు, హోటల్ వాళ్ళు మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇవేవో వండేస్తున్నారు, ఇవేవో ఆయిల్స్తో వండేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి చాలా హానికరం చేస్తుంది. మీ ఆరోగ్యం కోసం, మీ ఫుడ్ గురించి ఒక రోజులో 1 గంట, అరగంట మీరు టైం వెచ్చించలేరా? వెచ్చించండి. మంచి కాయగూరలు తినండి, మంచి మీట్ తినండి. హోటల్స్లో మీట్ అనేది ఎలా కడుగుతారో మీకు తెలియదు కాదు. మా ఫుడ్ సేఫ్టీ రూల్స్లో మీట్ కడగడానికి 3 ప్రాసెస్ ఉంటుందండి. అంటే ఆ మీట్లో ఉన్న రెడ్ వాటర్, ఎల్లో వాటర్, ఆ సెమీ వైట్ వాటర్ వచ్చిన వరకు మనం క్లీన్ చేయాలి. దాని తర్వాత వెనిగర్, సాల్ట్, టర్మరిక్ వేసి ఆ యొక్క మీట్ని మనం ప్రిజర్వ్ చేసి ఉంచాలి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గోల్డెన్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ రూల్. ఇది ఒక భాగమే. ఇవన్నీ ఎవరు ఫాలో అవ్వరు. పెద్ద పెద్ద హోటల్స్లో తప్ప చిన్న చితకా హోటల్స్లో ఎవ్వరు ఫాలో కారు. అండ్ సేమ్ టైం కాకా హోటల్లో మీరు చాలామంది చూసే ఉంటారు, ఆ వేడిటీని ప్లాస్టిక్ కవర్లో పోస్తారు. ఇది కూడా తాకూడదండి. ఒక స్టీల్ ప్లేట్లో ఎంతోమంది టిఫిన్ చేస్తూ ఉంటారు. అందులో గుట్కా తినేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు, మందు తాగేవాళ్ళు ఎంతమందిలో ఆ ప్లేట్లో తింటారు. వీళ్ళు మటుకు అదే వాటర్లో కడిగేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. తినడంలో తప్పులేదు. మరీ అంత ఆకలేస్తే పార్సల్ పట్టుకెళ్ళండి, ఇంట్లో తినండి. కాస్తలో కాస్త మీ ఆరోగ్యానికి కాస్త విలువించుకోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కానీ, మనం తినే ఆహారాన్ని కానీ సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవిగా, ఆ యొక్క కాశీ విశ్వేశ్వరగా మనం భావించి మన ఆరోగ్యం తీసుకోవాలండి. ఖచ్చితంగా మీ అందరూ మినిమం ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించండి. ఆరోగ్యంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు.